మ్యాథమెటిక్స్. సో, మ్యాథ్స్‌తో వచ్చేటప్పటికి ఏంటంటే లైక్ చిన్నప్పుడు మ్యాథ్స్ క్లాస్ అయితుంటే ఇవన్నీ రియల్ లైఫ్‌లో ఏం వాడం పెట్టామని చెప్పి అనుకుంటుండే. కానీ పెద్దగా అవుతున్న కొద్దీ అర్థమవుతుంది లైక్ ఓకే ఎవ్రీ చిన్న టెక్నాలజీ దట్ కమ్స్ అప్ ఈస్ మేజర్లీ బ్యాక్డ్ బై మ్యాథమెటిక్స్ అనాలని చెప్పి. మెషిన్ లెర్నింగ్ కూడా అంతే. వెన్ ఇట్ కమ్స్ టు మెషిన్ లెర్నింగ్ ఏదైనా ఒక ప్రాసెస్ని మనం ఇటరేటివ్గా పదే చేస్తున్నాం అనుకో, అదే మెషిన్ లెర్నింగ్. దానికి మించి పెద్ద ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా ఏమీ లేదు. అందుకే యాజ్ అన్ ఎగ్జాంపుల్ యూజ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లెట్సే మీరు కంపెనీలో జాబ్ తెచ్చుకున్నారు. లైక్ జాబ్ వచ్చింది, డైలీ వర్క్ ఉంటుంది, అంత బాగానే ఉంది. మార్నింగ్ 11 ఆ టైంకి అట్లా మీకు టీ తాగడం అలవాటే. సో ఎవ్రీడే 11 మీరు కిందికి వెళ్ళి టీ షాప్ వాడి దగ్గరికి వెళ్ళి అన్న ఒక అల్లం చాయ్ కొంచెం స్ట్రాంగ్ చేసి చెప్పు అని చెప్పి ఒక జింజర్ టీ మంచి స్ట్రాంగ్గా చెప్తున్నారు. మీరు నెక్స్ట్ డే కూడా వెళ్ళారు, దాని తర్వాత కూడా వెళ్ళారు, ఇలా కంటిన్యూస్గా ఒక 9 days వెళ్ళారు. 9 days 10 days వెళ్ళగానే 11th day మీరు వెళ్ళిన వెంటనే వాడు మీరు వెళ్ళి అక్కడ కూర్చోగానే వాడు తీసుకొచ్చి మీకు కప్ ఇచ్చేసాడు. చూస్తే సేమ్ అల్లం చాయ్ స్ట్రాంగ్గా చేసి చూసి ఒక స్మైల్ చేసాడు. అంటే మీకు అనిపిస్తుంది అరే అవును డైలీ వస్తున్నావు కదా అందుకని చెప్పేసి వీడు తీసుకొచ్చి ఇచ్చాడనమాట అని చెప్పి. దిస్ ఈజ్ ఆన్ అ వెరీ హై లెవెల్ కాల్డ్ బిహేవియరల్ అండర్స్టాండింగ్. అంటే మీరు రోజు వాడి దగ్గరికి వెళ్ళి యూనో ఈ జింజర్ టీ చెప్పి అది స్ట్రాంగ్ అని చెప్పి తీసుకోవడం వల్ల వాడు అర్థం చేసుకున్నాడు మీ బిహేవియర్ని. ఓకే వీడు డైలీ 11 అయితే వస్తాడు, వచ్చి జింజర్ టీ స్ట్రాంగ్ కావాలని చెప్తాడు, కానీ ఈరోజు కూడా వస్తాడేమో అని చెప్పి వాడు ముందే ప్రిపేర్ చేసి మీరు వెళ్ళిన మీ చేతిలో కప్పు పెట్టాడు. గుర్తుపెట్టుకోండి, మీరు ఫస్ట్ డే వెళ్ళినప్పుడు అది సెకండ్ డే ఇవ్వలే. అంటే లైక్ ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు మీరు మళ్ళీ నెక్స్ట్ డే సెకండ్ డేనే వెళ్ళినప్పుడు అది ఇవ్వలేదు. కానీ 10th day వెళ్ళిన తర్వాత వాడు 11th day ఇచ్చాడు. ఎందుకంటే లైక్ ప్రాక్టీస్. లైక్ ఆన్ అ 10 days మీరు కంటిన్యూస్గా వెళ్ళేసరికి 11th dayకి వాడికి అర్థమైంది ఓకే వీడు వస్తాడు అని చెప్పేసి. ఓకే దిస్ ఈజ్ ఆన్ అ హై లెవెల్ హౌ బిహేవియరల్ అండర్స్టాండింగ్ వర్క్స్. దీన్నే మనం కొంచెం ఇది తీసుకుందాం. సో ఇక్కడ చూసినట్టయితే మనం ఏం చేస్తున్నాం ఎవ్రీడే అంటే లైక్ నేను డే టైం ఇంకా మీరు తాగిన టీ రాసా. సో ఇది ఆన్ అ డైలీ బేసిస్ మనం మనం తాగుతున్న టీ అని దానికి ఒక డేటా అనుకుందాం. ఓకే సో మండే రోజు మార్నింగ్ 11 గ్రీన్ టీ తాగుతున్నాం, ఎందుకంటే స్టార్టింగ్ ఆఫ్ ద వీక్ కదా, సండే రోజు ఏమైనా తెలియదు కాబట్టి గ్రీన్ టీ తాగుతున్నాం. దాని తర్వాత ఈవినింగ్ 4 16 అంటే 4 అని చెప్పేసి 4 ఇరానీ టీ తాగుతున్నాం. సేమ్ అలానే ట్యూస్డే వెన్స్డే థర్స్డే ఫ్రైడే లైక్ వాట్ ఎవర్ ఇరానీ కానీ జింజర్ కానీ అట్లా తాగుతా ఉన్నాం అనమాట. దీన్ని మనం ఒక రిప్రజెంటేటివ్ మోడల్ లాగా పెట్టాలనుకుంటే ఇలా ఆలోచించి చూడండి. నేను ఒకటి గీస్తాను, దాని తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఈ రిప్రజెంటేటివ్ మోడల్లో చూడండి, ఇక్కడ ఏమవుతుంది, ఫస్ట్ మనం మండేనా కాదని చెక్ చేస్తున్నాం. ఇప్పుడు దీన్ని పుష్ చేస్తే లేచే ఈ లైన్ ఉంది. ఓకే ఈ లైన్ని పుష్ చేయాలనుకుంటే మండే రోజు 16కి ఇరానీ వస్తుందా? అవును, మండే రోజు ఎస్ అయినప్పుడు టైం ఏమో 16 అయినప్పుడు ఇరానీ చాయ్ వచ్చింది. కరెక్ట్ ఆన్సర్ వచ్చిందే. లైక్ అంటే ఇక్కడ ఇది మ్యాచ్ అయింది, ఈ పర్టికులర్ థింగ్ మ్యాచ్ అయింది. సిమిలర్లీ లెట్స్ నేను వెన్స్డే రోజు ఈవినింగ్ తీసుకున్నా, వెన్స్డే రోజు మార్నింగ్ తీసుకున్నా అనుకుందాం. అంటే ఈ కేసు తీసుకుంటే వెన్స్డే అంటే మండేనా అంటే కాదు, మండే కాదు. టైం ఎంత అయింది? 11 అయింది. 11 అయినప్పుడు ఏం తాగాడు? ఇరానీ తాగాడు. ఇది ఇరానీ. అంటే ఇప్పుడు నువ్వు దీని వెనకాల మ్యాథ్స్ ఏది చెప్పలేదు, కానీ నువ్వు మ్యాథ్స్ మల్టిపుల్ ఇటరేషన్ ఫార్ములా వేసిన తర్వాతే వస్తున్నావు కదా అంటే కరెక్టే. కానీ ఇది చూడడానికి ఈజీగా ఉంటుందని చెప్పి, అర్థం చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పి దీన్ని ఇలా చెప్పా. దీన్ని యాక్చువల్లీ రియల్ లైఫ్లో యూజ్ చేస్తారు. దీన్ని డెసిషన్ ట్రీ అంటారు. మీరు కావాలంటే గూగుల్ చేయండి, మీకు దొరుకుతుంది. దీన్ని డెసిషన్ ట్రీ అంటారు. ఈ డెసిషన్ ట్రీ బేసికల్ ఇలానే పనిచేస్తుంది. ఓకే ఒక లెవెల్లో క్లాసిఫై చేసి దాని తర్వాత కిందికి వచ్చి ఇక్కడ మనకి రిజల్ట్ ఉంటుంది. ఏటి తాగినాం అనేది రిజల్ట్ కింద రాసి ఉంటుంది అనమాట. ఓకే దీస్ ఆర్ ద రిజల్ట్స్, జింజరా ఇరానియా గ్రీనా ఏం తాగిండి అనేది రిజల్ట్స్ ఉంటుంది అనమాట. సో దిస్ ఈజ్ ది వెరీ హై లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ హౌ మెషిన్ లెర్నింగ్ వర్క్స్. దీనికి మ్యాథ్స్కి ఉన్న రిలేషన్షిప్ ఇక్కడే ఉంది.
ఓకే, ఈ ఆపరేషన్ని మళ్ళీ పదే చూసి లైక్ ఇదే డేటా ఇప్పుడు వచ్చి ఇక్కడ ఎన్ని పాయింట్స్ ఉన్నాయి మొత్తం 10 పాయింట్స్ ఉన్నాయి. 10 పాయింట్స్ని చూసి ఇలాంటిది ఒకటి డెవలప్ చేయడమే మెషిన్ లెర్నింగ్. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం విచ్ విల్ మేక్ ఇట్ మచ్ మోర్ ఈజియర్ ఫర్ యూ, ఇంకా బెటర్గా అర్థం అవ్వడానికి. ఎందుకంటే ఇక్కడ నేను మ్యాథ్స్ ఎక్కువ చెప్పలే కదా, ఈ నెక్స్ట్ ఎగ్జాంపుల్లో మ్యాథ్స్ చెప్తా, అప్పుడు మీకు ఇంకా బెటర్గా అర్థమవుతుంది. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. లెట్స్ సే మీకు యాజ్ యూజువల్గా ఇలానే జాబ్ వచ్చిన తర్వాత ఇంట్లో వాళ్ళు అరే పెళ్లి చేసేద్దాం రా అని చెప్పినారు. పెళ్లి చేసేద్దామని చెప్పారు. మీరు ఒక ఫంక్షన్కి వెళ్తే ఒక ఆయన చూసి పిల్లనిస్తా అన్నాడు. బాగుంది, మీరు ఆ అమ్మాయి మాట్లాడుకుంటుంటే ఆమె ఏం చెప్పిందంటే, ఎట్లాగూ నువ్వు పీజీలో ఉంటున్నావు కదా, ఇప్పుడు ఇంకా మనం పీజీలో ఉండలేము, సో నువ్వు రెంట్కి ఇల్లు చూడు, నేను ఇంటికి సామాన్లు ఏం కావాలో అవి చూస్తా. సో రెంట్కి ఇల్లు ఒకసారి అసలు ఈ నియర్ బై ఏరియాలో ఎంతెంత ఉంది, మన ఆఫీసులకి దగ్గరగా ఎంతెంత ఉందని చెప్పి చూసిరా. ఒకటే ఏరియా లైక్ ఏదైనా ఒక ఏరియా చూస్ చేసుకుని మనకి ఏంటంటే ఒక 2 BHK సరిపోతుంది. సో స్క్వేర్ ఫీట్ కూడా చూసి దాన్ని బట్టి ఎంత ఉంది, కాస్ట్ ఎంత ఉంటుంది, రెంట్ ఎంత ఉంటుంది అని చెప్పి చూసిరా. నువ్వు బైక్ వేసుకొని వెళ్ళావు, ఫుల్ తిరిగావు, మొత్తం ఉన్న నియర్ బై ఏరియాలో ఉన్న రెంట్లన్నీ చూసావు. లైక్ 1100 స్క్వేర్ ఫీట్, 1200 స్క్వేర్ ఫీట్, 1500 స్క్వేర్ ఫీట్, అసలు ఎంత ఉన్నాయి రెంట్లో ఇదని చెప్పి మొత్తం చూసిన తర్వాత మళ్ళీ ఆమెకు కాల్ చేసి ఇట్లా చూసాను, అంతా బాగానే ఉంది, నాకు కొన్ని 2 ఇల్లు నచ్చాయి, అడ్వాన్స్ ఇచ్చేద్దాం అనుకుంటున్నాను, ఏమంటావు ఇదని. అవునా, ఎంత పడుతుంది రెంట్ ఇది అంటే ఒక 30,000-35,000 పడుతుంది అని. అవునా, ఎంత స్క్వేర్ ఫీట్కి అంటే ఆల్మోస్ట్ నేను చూసిన వాటిల్లో 3కి ఒక 1100-1200 స్క్వేర్ ఫీట్ ఉన్న వాటికి ఇట్లా పడుతుంది. అవునా, కొంచెం పెద్దలు కావాలంటే లైక్ 1500 కావాలంటే ఎంత పడుతుంది, 1500 స్క్వేర్ ఫీట్ కావాలంటే మనకు చాలా ఎక్స్పెన్సివ్ అయిపోతుంది, యావరేజ్గా ఎంత కాదనుకున్నా కూడా ఒక 40,000 పడుతుంది అంటే ఓకే అట్లానా అని చెప్పి. అంటే ఇప్పుడు ఇక్కడే మనం చూస్తే ఒక బిహేవియర్ అండర్స్టాండింగ్ నీకు వచ్చింది ఏంటి, ఓకే ఇంత స్క్వేర్ ఫీట్కి యావరేజ్గా ఇంత ఉంటుంది. సో నేను యాజ్ అ ఫ్రెండ్గా నీ దగ్గరికి వచ్చి అరే మామ నేను ఇల్లు చూద్దాం అనుకుంటున్నారా, ఒక 1700 స్క్వేర్ ఫీట్ అట్లా చూద్దాం అనుకుంటున్నా, ఎంత పడుతుంది అంటావు అంటే నువ్వు రైటో చెప్తావు, అరే బ్రో 1700 అంటే నీకు వాచిపోతుంది, 50,000 ఎంతో పడుతుంది రా, నువ్వు అంత ఎఫర్ట్ చేయలేం కదా, నా మాటిని తక్కువలో తీసుకోమని చెప్తావు. ఎలా తెలుసు నీకు? బికాజ్ నువ్వు ఇంతకుముందు నా డేటా చూసి, అంటే లైక్ నువ్వు కలెక్ట్ చేసిన డేటా, నువ్వు తిరిగి బండి మీద తిరిగి అక్కడ వాళ్ళని అడిగి వీళ్ళని అడిగి రెంట్ ఎంత ఉందని అనుకున్న తర్వాత నీకు అర్థమైంది. నీకేదైతే అర్థమయ్యిందో అదే మెషిన్ లెర్నింగ్. సో దాన్ని మళ్ళీ ఇంకొక టేబుల్ ఫార్మాట్లో పెట్టడానికి ట్రై చేద్దాం. లెట్స్ సే ఇది మన డేటా అనుకుందాం. ఓకే, ఇక్కడ మన డేటా అనుకుంటే మనకు అర్థమయ్యేది ఏంటి, ఓకే ఫర్ ఎవ్రీ 1000 స్క్వేర్ ఫీట్ ఉన్నదేమో 20,000 ఉంది, 1122 ఉంది, 1542 ఉంది, 1435 ఉంది, 1750 ఉంది. సో ఇట్లా మనకు ఒక రకంగా అర్థమైంది ఏంటంటే స్క్వేర్ ఫీట్ పెరుగుతున్న కొద్దీ రెంట్ పెరుగుతుంది. ఓకే, ఒక బేసిక్ ప్లాట్ వేసుకుందాం. ఓకే, వెరీ సింపుల్, వెరీ సింపుల్గా ఒక చిన్న ప్లాట్ లెక్క వేసుకుందాం. ఫాస్ట్ ఫార్వర్డ్ ఇక్కడ కూడా. సో ఇక్కడ మనం చూసినట్టయితే మనకు అర్థమవుతుంది, ఓకే ఇప్పుడు నేను ఏరియాని రెంట్ని ప్లాట్ చేస్తే ఇగో ఇట్లా గ్రో అవుతున్నట్టు కనిపిస్తుంది నాకు, కానీ నేను దీన్ని యాజ్ ఇట్ ఈస్గా గ్రోయింగ్ అని చెప్పి కన్సిడర్ చేయగలను. అంటే 2000 స్క్వేర్ ఫీట్ ఇక్కడ ఉంటుందని చెప్పి మనం, అంటే ఇప్పుడు నువ్వు ఎసంప్షన్ ఎట్లేస్తావు, ఇది ఓకే ఇప్పుడు నెక్స్ట్ నేను 2000 నేను 2000 దానికి షిఫ్ట్ అవుతారా అంటే అరే లేదు మామ నీకు చాలా ఎక్కువ పడుతుంది, 55+ దాటేస్తుంది అని చెప్తావు. కానీ 55+ ఇప్పటిదాకా నువ్వు దాటి చూడలేదు కదా, మరి నీకు ఎట్లా తెలుసు? ఎందుకంటే నువ్వు ఒక ప్రిడిక్షన్ వేసావు. ఎలా అంటే చెప్తా, ఇంకా బెటర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. ఇక్కడ ఇప్పుడు మనకు అర్థమైంది ఏంటంటే ఓకే ఏరియా పెరుగుతుంటే రెంట్ పెరుగుతుంది, అంటే ఎంత పెరుగుతుంది? సో రెంట్ ఈజ్ ఈక్వల్ టు సమ్ వాల్యూ, ఓకే W ఇంటూ ఏరియా. ఈ W అనేది ఎంత అవ్వచ్చు, ఓకే ఇది వేరియబుల్, ఎంత అవ్వచ్చు అంటే రెంట్ని బట్టి ఏరియా మారుతుంది అంటే రెంట్ ఇంకా ఏరియా ఒకదాని మీద ఒకటి డిపెండెంట్ అయ్యి ఉన్నాయి అని. ఇప్పుడు ఈ W ఎంత అనేది ఎట్లా కనుక్కుంటాం? లెట్స్ ఇగో ఈ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకే ఈ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకే ఇప్పుడు రెంట్ ఎంత ఇక్కడ 47, W ఇంటూ 1600 అంటే W ఎంత పడుతుంది? W విల్ బి 47 డివైడెడ్ బై 1600 అంటే ఎంత? 47 డివైడెడ్ బై 1600 0.029 అంటే 0.03. ఓకే 0.03. కానీ ఇది ప్రతిదానికి పనిచేస్తుందా? 0.03 అన్నిటికీ 0.03 ఉందా అంటే మనం చెప్పలేం.
ఒకదానికి ఎక్కువ ఇంకోదానికి తక్కువ ఉండొచ్చు. ఇప్పుడు లేకపోతే ఫస్ట్ ఎగ్జాంపుల్ ఉంది, ఫస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫస్ట్ ఎగ్జాంపుల్కి ఎంత ఉంటుంది? ఆర్ యాక్చువల్లీ ఫస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఏముంది పోయేదేముంది. ఫస్ట్ ఎగ్జాంపుల్ అంటే 20 ఇంకా 1000 కదా. సో మనకి ఏముంది ఇక్కడ, 20 ఈజ్ ఈక్వల్ టు W టైమ్స్ 1000 అంటే W ఈజ్ ఈక్వల్ టు 20 డివైడెడ్ బై 1000 విచ్ ఇస్ 1/50 అంటే 0.02. సో ఇక్కడ ఒక వాల్యూ, ఇక్కడ ఒక వాల్యూ, టూ సపరేట్ వాల్యూస్ వచ్చాయి. అంటే ఇప్పుడు మనకి అర్థమైంది ఏంటంటే డబ్ల్యూకి దీనికి రిలేషన్షిప్ ఉంది, కానీ దెర్ ఈజ్ ఆల్సో అ స్పెసిఫిక్ నెంబర్ విచ్ విల్ ఫిట్ ఫర్ ఎవ్రీథింగ్. దీనికి పనిచేయడానికి ఒక నెంబర్, దానికి పనిచేయడానికి ఒక నెంబర్ ఉంది. ఆ నెంబర్ ఒకవేళ నువ్వు అనుకుంటే, నువ్వు ఈ నెంబర్ ఇక్కడ ఏదైనా కానీ, నువ్వు ఏరియా ఏది ఇచ్చినా కానీ నువ్వు రెంట్ చెప్పేస్తావు. ఏరియా ఏది ఇచ్చినా అంటే ఈ ఏరియాలో ఏది ఉన్నా కానీ నువ్వు రెంట్ చెప్పగలుగుతావు. అలాంటప్పుడు నీకు ఈ డబ్ల్యూకి ఒక వాల్యూ దొరికితే చూడ్డానికి అది ఇట్లుంటుంది. ఇలా ఉంటుంది. ఇక్కడ ఏంటి, లైన్ ఉంది. అంటే ఇప్పుడు నేను ఒకవేళ ఇప్పుడు నేనే వచ్చి, అరే నేను ఇక్కడ ఈ సమ్ 2000 దగ్గర కొనుక్కుందాం అనుకుంటున్నారా అని అనుకో, నువ్వేం చేస్తావు, వెంటనే ప్రిడిక్షన్ వేస్తావు. అంటే నువ్వు నీ బ్రెయిన్లో ఆలోచించి అరే 2000 అంటే నీకు పడిద్దిరా, నీకు గట్టిగా పడిద్ది, ఆల్మోస్ట్ 60,000 కడతావు నువ్వు రెంట్ అని చెప్పి చెప్తావు. ఎలా చెప్తున్నావు అంటే దీన్ని బేస్ చేసుకుని నీ మైండ్లో క్రియేట్ అయ్యే ఆ వాట్ ఎవర్ లాజిక్, దాన్ని ఒక మ్యాథమెటికల్ ఫార్మాట్లో పెడితే ఇంతే ఉంటుంది. దీన్నే ఇటరేటివ్గా, ఇప్పుడు నేను చెప్పాను కదా, ఒకటే ఆపరేషన్ని మళ్ళీ చేయాలి అంటే మనం లైన్ అనే దానికి రాసుకునే ఫార్ములా రాసుకుంటాం. లైన్ ఈజ్ డిఫైన్డ్ బై, లైన్ అనే దానికి ఫార్ములా ఏదైనా ఉందంటే అది y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ b. ఇక్కడ y అంటే ఏంది, మన ప్రైజు, x అంటే ఏంది, మన ఏరియా. ఈ m ఇంకా b అనే వాల్యూస్ మనం కనుక్కున్నాం అనుకో, దాన్ని బట్టి మనకు అర్థమైపోతుంది, ఓకే ఇది ఈ లైన్, ఈ m ఇంకా b మనకు అర్థమైందంటే ఓకే ఈ ఎంత ఏరియా అనేది చెప్తే దాన్ని బట్టి మనం ప్రైస్ని ప్రిడిక్ట్ చేయడం స్టార్ట్ చేయొచ్చు. m ఇంకా b మనం యూజువల్లీ కనుక్కోవడానికి ఇటరేటివ్ ప్రాసెస్ చేస్తాం. ఆ మళ్ళీ ఇటరేటివ్గా చేసే ప్రాసెస్సే మెషిన్ లెర్నింగ్. ఇంతే, దీనికి మించి ఇంకేమీ లేదు. ఓవర్ కాంప్లికేటెడ్గా ఏదో కాంప్లెక్స్ థింగ్స్ ఏవో ఉన్నాయి మెషిన్ లెర్నింగ్ అంటే అర్థం కాదు అనుకోవడానికి లేదు. చాలా 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 సింపుల్గా ఉంటుంది. అట్లీస్ట్ నేను సింపుల్గా చెప్పడానికి ట్రై చేస్తాను. లైక్ మనకి మ్యాథ్స్లో కవర్ చేయాల్సిన టాపిక్స్ ఇంకా కొన్ని ఉంటాయి, లైక్ లీనియర్ అల్జీబ్రా, క్యాలిక్యులస్, అవన్నీ ఇందులోనే వస్తాయి. ఇప్పుడు ఈ స్టెప్స్ ఉందా, ఇప్పుడు ఈ వాట్ ఎవర్ ఈ స్టెప్ తీసుకున్నామా, ఈ y ఈక్వల్ టు mx ప్లస్ b, అదే లీనియర్ అల్జీబ్రా. లీనియర్ అల్జీబ్రాలో ఏం జరుగుతుంది, ఎందుకు డాట్ ప్రోడక్ట్ వాడతాము, ఎందుకు డైరెక్ట్గా మల్టిప్లికేషన్ చేయము, అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ నాకు వచ్చినంత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నాకు రాకపోతే నేర్చుకొని మరీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన ముందు చాలా పెద్ద జర్నీ ఉంది. లైక్ వీ ఆర్ ఇన్ అ వెరీ లాంగ్ జర్నీ కమింగ్ ఫార్వర్డ్. ప్రతిదీ నేర్చుకుందాం, మంచిగా నేర్చుకుందాం, క్లియర్గా నేర్చుకుందాం. ఫాలో అవ్వండి.